డార్క్ హ్యూమర్కి వచ్చేటప్పటికి దానికి ఒక పూర్తి స్థాయి ఆడియన్స్ సెట్ ఇంకా బిల్డ్ అవుతుంది తెలుగులో ప్రస్తుతానికి. అంటే అంత హెవీ ఇది లేదు. సో దీన్ని ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? కనెక్ట్ అవ్వాలని సరే నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చుంటున్నాను అన్నమాట. దగ్గరికి తీసుకెళ్దాం ఆడియన్స్ కానీ అది చేసి బాగుంటుంది, చూస్తారండి, అదేం లేదు. ఏమన్నా ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాతిరత్నాలు వేరే ఫన్, డీజేటీలో ఒక కైండ్ ఆఫ్ మత్తు వదలరా, అలాగా ఉన్నాయి సినిమాలు. అలాగే ఇది కూడా ఒక మొన్న అనుకుంటే బలగం కైండ్ ఆఫ్ ఎమోషనల్ కొత్తగా చెప్తే చూస్తారు. అవును, అంటే ఈ బలగం ఇవన్నీ మోర్ ఆఫ్ ఎమోషనల్ డ్రివెన్ ఫన్. సో ఇది ఎప్పుడైతే తండ్రి అంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ అంటే సేమ్ కాన్సెప్ట్ అన్న కానీ కొంచెం ఇంచుమించి ఈ కాన్సెప్ట్ ప్రతిరోజు పండుగ వచ్చినప్పుడే జనాలు ఎంజాయ్ చేశారు. అది ఇప్పుడు సత్యరాజ్ గారు చనిపోతారు అనే క్యారెక్టర్ నుంచి ఆ చుట్టూ ఆ చావు చుట్టూ ఫన్ అనేది. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆ తాతయ్య ఎప్పుడు చనిపోతారు అనేది వెయిట్ చేస్తున్నారు. తండ్రిగా తండ్రి పాత్రలో మీరు, మీ మనవల పాత్రలో మీ భార్య పాత్ర కానీ వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తుంటారు, అంటే టీజర్ ద్వారా ఎలివేట్ అయిన ఎమోషన్ వరకు. సో ఇలాగా అది అంటే ఒక ట్రూ స్టోరీ చెప్పినట్టు ఉంటుంది. రియలిస్టిక్ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలని కొంచెం హాస్య రూపంగా వ్యంగ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని రిలేటబిలిటీ ఉండడం అనేది ఎంతవరకు పాసిబుల్ ఉంది? ఈ పాసిబిలిటీని డైరెక్టర్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు దయా? నాకు ఇప్పుడు ఫాదర్ చచ్చిపోతాడు, లేకపోతే ఫాదర్ చచ్చిపోతానని ఎందుకు చావట్లేదు, ఇది కొత్తగా అనిపించింది జనరల్గా. అసలు ఆయన ఎందుకు పోవట్లేదు, ఏంటి రీజన్స్, అది చాలా ఫన్నీగా ఉంటుంది సినిమాలో. సో అది మొత్తం రివీల్ చెప్పలేము కాబట్టి, సో క్యారెక్టరైజేషన్స్ అన్నీ బాగున్నాయి. సో ఇది డెఫినెట్ వర్కౌట్ అవుద్ది. నాకు పైగా నేను విన్న సబ్జెక్ట్ కాదు, ఇది కొత్తగా ఉంది టోటల్గా. పలానా సినిమాలో ఇలా ఉంది నాకు అనిపించలే, ఫ్రెష్గా ఉంది. ఇది డెఫినెట్గా జనాలు నచ్చుద్దని ఫీలింగ్ అన్నమాట.